త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి, ఎందుకని? పయ్యావుల కేశవ్ ఖచ్చితంగా విన్ అవుతాడు, గెలుస్తాడు. అదే ఏంటి తాతయ్య, పయ్యావుల కేశవ్ సార్ అంత భారీ స్థాయిలో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయని? పనులు భారీగా పనులు చేసినాడు కాబట్టి గెలుస్తాడు. అదే అంటే తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న పయ్యావుల కేశవ్ గారు ఏ మంచి పనులు చేశారు, మీకు వ్యక్తిగతంగా నచ్చిన పథకం ఏంటి? అభివృద్ధి అంటే రోడ్లు అన్ని మొత్తం చేసినాడు, రోడ్లు నీళ్లు అన్ని రకాల చూసుకొచ్చినాడు. అయితే పయ్యావుల కేశవ్ గారు ఇప్పుడు మీరే అన్నారు కదా ఎన్నో అభివృద్ధి పనులు చేశారని. రోడ్ల హైవేల విషయంలో కానీ, లేదా ఇట్లా సాగునీటి విషయంలో కానీ, లేదా హాస్పిటల్స్ కానీ, పేదవాళ్ళకి 3000 మందికి పట్టాలు ఇచ్చారు. అలాగే సొంత ఖర్చులతోనే యువతకి సైతం డ్రైవింగ్ లైసెన్స్లని, లర్నింగ్ లైసెన్స్లని ఇప్పించారు కదా. వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది జనాల మీద ఈసారి ఎలక్షన్స్లో? భారీగా ఉంటుంది, ఖచ్చితంగా గెలుస్తాం, విన్ అవుతాం. సరే, ఇకపోతే అట్లాగే ఉరవకొండ నియోజకవర్గం నుండి ఇదే అనంతపురం ఏరియాలో వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్ మీద మీ అభిప్రాయం ఏంటిది, ఎలాంటిది? సార్ మనస్తత్వం మీకు ఎట్లా అనిపిస్తుంది? మనస్తత్వం అంతా అన్నది ఏమిటి లేదు. ఆయన మంచివాడు, ఏం చేస్తావు, ఎవరిని పట్టించుకోలేదు అంతే. ఎవరిని కానీ పలకరించింది లేదు, మాట్లాడించింది లేదు అంతే. ఐదేళ్లలో మీకు జగనన్న పాలన ఎలా అనిపించింది తాతయ్య? ఇదే ఈ 5 ఏళ్లలో జగనన్న పాలన మీకు ఎలా అనిపించింది? ఏమిటి ఉంది, రైతుకి ఏందే కానీ లేదు. రైతుకి రుణమాఫీలా లేకపోతే ఒకటి ఏందా అది వేస్తాను ఇది వేస్తాను ఏమిటిదే లేదు, అసలుకి పావులా కూడా లేదు, ఏమే కానీ లేదు. ఇంకొకటి సీఎం కూడా చంద్రబాబు నాయుడు అయ్యేది. అదే 110 సీట్లతో గెలిచాం, 110 సీట్లు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సీఎం అవుతాడు. లేదు, సీఎం అయ్యేదే చంద్రబాబు నాయుడు, మా బావ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే ఈ రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ సార్ పోటీ చేస్తున్నారు. అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? టీడీపీకి వస్తుంది, టీడీపీ పక్క టీడీపీ. అదే కారణం చెప్పండి అన్నయ్య, ఎందుకని తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న పయ్యావుల కేశవ్ సార్ అంత భారీ స్థాయిలో గెలవటానికి తనకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? నేను చెప్తా, ఉరవకొండలో ప్రతి పని ఓ టీడీపీ ప్రభుత్వంలో చేసినారు. ఒకటి సిమెంట్ రోడ్డు కానీ, ఓ మామూలుగా ఒక హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏది తీసుకున్నా ఓ టీడీపీ ప్రభుత్వంలోనే ఉరవకొండ ఇంప్రూవ్ అయింది. ఏమి ఇంద్రం అని చెప్పి వైఎస్ఆర్ జగన్ పెట్టినాడు. అవి ఏమాత్రం కానీ ఏమి సొంతంగా అప్పుల పాలైపోయి అంత మొత్తం చెడిపోయినారు. ఇది విషయం. అప్పుడు మామూలుగా పునాదులకే పరిమితం అయిపోయినాయి. ఉరవకొండ ఇంప్రూవ్ కావడానికి ఓ టీడీపీ మాత్రమే, టీడీపీ తప్ప ఏమే వైఎస్ఆర్ కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మంచి పనులు కొన్ని, రైతు భరోసా ఇంకోటి అని చెప్తున్నాడు. అవన్నీ సుళ్ళు. పక్క టీడీపీ వస్తుంది. ఉరవకొండలో రుణమాఫీ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినాడు. జగన్ ఏం చేయలే. జగన్ అయితే ఏం చేయలే. జగన్ జీరో. అంటే సిద్ధం అని అంటే యుద్ధం కాదు ఇది. సిద్ధం అంటే యుద్ధం కాదు ఇది. సిద్ధం ఎలక్షన్ అని చెప్పనేది ఒక మామూలు అని అంటే యుద్ధం కాదు. సిద్ధం అని ఏంటికి పెడతారు పేరు? సిద్ధం అనేది ఏంటికి పెడతారు పేరు? సిద్ధం అనే పేరు ఎందుకు పెడతారు? ఏమి ఆయప్ప మామూలు స్పష్టంగా సిద్ధం అంటే ఏమిటి సిద్ధము? ఏమే నువ్వు అప్పుల కోసం సిద్ధమా? ఏమి సిద్ధము? రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోతున్నాడు. రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది. ఏమే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక పాకిస్తాను, ఓ శ్రీలంక, ఈ దేశాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది ముందుకి. మళ్ళా జగన్ వస్తే అప్పుల్లో కూరుకుపోయి ప్రజారాజ్యం ఉండదు, రాక్షస పాలన ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. అయితే ఇదే తెలుగుదేశం పార్టీ నుండి ఉరవకొండ నుంచి పోటీ చేస్తున్న పయ్యావుల కేశవ్ సార్ మీద మీ అభిప్రాయం ఏంటనయ్య? సార్ యొక్క మనస్తత్వం ఎలాంటి? చాలా వ్యక్తి మంచి గుణము. ఏమే పయ్యావుల కేశవ్ చేసిన అభివృద్ధి ఉరవకొండలో ఏ లీడర్ చేయలే. ముందు గోపినాథ్ చేసినాడు కొంచెం, అయినా కానీ తర్వాత ముందు
జరిగిపోయే కాలంలో ఓ శివరామరెడ్డి చేసినాడు, ఓ కేశవ చేసినాడు. ఇక్కడ మామూలు అంటే ఎమ్మెల్యే వర్గంగా ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక ఏది జరగలే, ఇంప్రూవ్ జరగలే. ఇది విషయం. చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే ఈ రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేసీఆర్ పోటీ చేస్తున్నారు. అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? సార్ ఇంతవరకు అంటే ఏంది మాకు అభివృద్ధి లేదు. ఒక అభివృద్ధి అనేది విశ్వాస అన్న తరపునే మాకు ఉండదు. ఆయన చేసింది ఏం లే, చేసిండేది ఏం లేదు. నేను పథకాలు ఇస్తానంటున్నాడు, ఎవరు వీలే, మా డబ్బు మాకే ఇస్తున్నాడు ఆయన. కేంద్రం ఇస్తుంది, ఆయన సొంతం వీలే, అంతవరకే అయింది. ఆయన చేసేదంతా ఇదే పనే. మధ్య నిదేశం చేస్తానన్నాడు, అంత రాజ్యమంతా ఆయన నడుపుతున్నాడు. ఆయన ఇదేం లేదు ఇక్కడ కేశవ వచ్చేసి మాకే ఇంపార్టెంట్. ఆయనది అభివృద్ధి అంటే ఆయనది ఎక్కువ ఉంది మాకు. ఆయన తప్ప మాకు ఆయన పనులు చేయలేదు. అది మాకే ఇక్కడ. అయితే చెప్పండి అన్నయ్య, తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న పయ్యావుల కేశవ్ సార్ మీద మీకు అంత బలమైన నమ్మకం ఏంటి? సార్ అంత భారీ స్థాయిలో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? అనుకూలం అంటే ఆయన ప్రజల్ని కాపాడించుకుంటాడు. ప్రజలకి ఇంటింటికి తిరిగి మీ కష్టాలు ఏముండాయని నేను ఉండాను అని చెప్పుకుంటాడు. ఆయన నేను చేసుకుంటాను, నేను చూడండి అని చెప్తున్నాడు. ఈయనేమి నేను ఉండాను, నేను విన్నాను అనే మాట తప్ప, మిమ్మల్ని చేస్తాను, మిమ్మల్ని ముంచుతాననే మాట తప్ప దానికి అర్థమైన ఆయన మాట్లాడే మాటలు అట్లా. అయితే ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది గెలవటానికి? గెలవడానికంటే అంత ఇది లేదు, ఏం చేయలేము, మేము చెప్పలేము మాట్లాడలేదు. అట్లా కదా, అట్లా అడిగేదాం కరెక్ట్లే. ఆయన గురించి అంటే ఏం అంతగా లేదు సార్, ఆయన గురించి లేదు, ఉండే మాట చెప్తాం. మాకేం చేయలేదు కాబట్టి లేదు. కానీ జగనన్న హయాంలో సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ ఇంటికే వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కదన్నయ్య, దాని గురించి మీరు ఏమంటారు? వాలంటీర్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? అదే ముసలికి ఇచ్చింటే, అదే ముసలికి ఇచ్చింటే, లేని వాళ్ళకి ఇచ్చింటే వాలంటీర్లు అవసరమా? వాళ్ళకి అంత డబ్బు అవసరమా? 2 రోజులే కదా వాళ్ళు పని చేసేది, అంత డబ్బు అవసరమా? అదే వాలంటీర్లకి ఇచ్చే ముసలికి ఇచ్చింటే తలుచుకుంటారు కదా. వాళ్ళకి 5,000 10,000 ఇస్తున్నారు, అదంతా మనకు అనవసరము. వాళ్ళకి అవసరమా ఆ ఉద్యోగాలు? అది లేని వాళ్ళకి ముసలికి ఇచ్చింటే ఇంత అన్నం తింటారు కదా. ఆయన పెట్టిండే పథకాలు వారంటీలు అవసరమా? అట్లా. సరే, ఇకపోతే చెప్పండి అన్న, ఇక్కడ అనంతపురం ఉరవకొండ నియోజకవర్గంలోనే పయ్యావుల కేశవ్ సార్ తన సొంత ఖర్చులతోనే చాలా పనులు చేయించారని, ఇప్పుడు రోడ్ హైవే విషయంలో కానీ, పేదలకు పట్టాలు ఇవ్వటంలో కానీ, హాస్పిటల్స్ విషయంలో కానీ, లేదా ఇంకా వగైరా చాలా, అంటే ఇప్పుడు సాగునీటి విషయంలో కానీ, అట్లాగే యువతకి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చారు తన సొంత ఖర్చులతోని. ఇవన్నీ తన గెలుపుకి ఎట్లా అనుకూలిస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది జనాల మీద? ప్రభావం అంటే 90% ఉంటుంది సార్, 90% అనుకూలం ఉంటుంది. ఏంటంటే ప్రజలకు మంచి చెబుతున్నాడు కాబట్టి అది కనపడదు, అంటే చేసినాడు కాబట్టి ఆయనకి 90% ఉండదు.